హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూసేద్దామండి. గుత్తి వంకాయ కూరని చాలా రకాలుగా చేస్తుంటారు. సో నేను ఈ రకంగా చేశాను. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వంకాయ కూరని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి కదా. సో టేస్టీగా ఈ గుత్తి వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: చిన్న వంకాయలు ఎంచుకోవాలండి. వీటికి లేతగా ఉండాలి వంకాయలు. ఇదిగోండి, ఈ విధంగా 4 వైపులా కట్ చేసుకొని ఒక బౌల్లో ఉప్పు పసుపు వేసుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలి. లేకపోతే వంకాయలు అనేది మనకు చేదెక్కుతాయి. కొన్ని కరివేపాకు, చింతపండు నీళ్ళల్లో వేసుకొని కొంచెం నానబెట్టి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, టేస్ట్కి తగినంత ఉప్పు, ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను, కారము, కొత్తిమీర, కొన్ని జీడిపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు 3, పల్లీలు. ఇంతేనండి వీటికి కావాల్సినవి. ఇంకా మనం వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఆయిల్ 3 స్పూన్స్ వేసుకొని కొంచెం వేడెక్కనిద్దాము. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకొని వాటిని దోరగా వేయించుకుందాము. ఇప్పుడు మనకి ఆ వంకాయ కర్రీలోకి మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికి వేయించుకుంటున్నాం అన్నమాట. కొన్ని ధనియాలు, కొన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకుందాము. ఈ కూరలో జీడిపప్పు వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక స్పూను జీలకర్ర, నువ్వులు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు కొన్ని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాము. ఇవి ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 1 మినిట్ వేగితే చాలు. ఆ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనిద్దాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇదిగోండి, ఇలా తీసుకున్న తర్వాత ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కొంచెం వేసుకుందాము. మనకి పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇప్పుడు కొంచెం కారం వేసుకొని మిక్సీ వేసుకొని తెచ్చుకుందాము. ఇప్పుడు వంకాయలు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు నూనె వేసుకుందాము. దాంట్లో ఫస్ట్ పోపు వేసుకోవాలండి. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని అవి వేగనిద్దాం. అవి వేగిన తర్వాత కొన్ని కరివేపాకు, రెండు 3 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇదంతా వేగిపోయింది. ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకుందాము ఒక్కొక్కటి. ఈ వంకాయ చేసుకునేటప్పుడు ఇట్లాంటి ప్యాన్ పెట్టుకోవాలండి. పెద్దగా కొంచెం కింద వెడల్పుగా ఉండేటట్టు ఉంటే మనకు అన్ని వంకాయలు కింద అనేది వేగుతాయి. మొత్తం వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయలు అనేది కొంచెం మగ్గాలి.
ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాము. ఈ విధంగా వంకాయలు బాగా కలుపుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని దాన్ని బాగా కలుపుకుందాము. ఈ వంకాయలు కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి, వంకాయలు లేకపోతే తునిగిపోతాయి. ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ ఒక 2 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ కూడా బాగా ఉడికింది, అది చూసుకోవాలి వంకాయ ఉడికిందా లేదా అనేది. ఇంకా చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని కొంచెంసేపు ఉడకనిద్దాము. ఇదిగోండి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు, ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేస్తారు కదా, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.